విద్యుత్ షాక్ అంటూ పోటెత్తిన జన నినాదం. భారీ నిరసన ర్యాలీకు ప్రభంజనంలా తరలివచ్చిన ప్రజానీకంతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అనంతపురం జిల్లా గుంతకలలో భారీ ర్యాలీ. కరెంటు ఛార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇచ్చిన హామీల నెరవేర్చటలో అలసత్వం తీరుగల నాయకుడిగాను, రాష్ట్రంలో అధికారం కోసం మోసానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రస్తుత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అగ్రగణ్యుడని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి, గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సిబి నైరుతిరెడ్డి తదితరులు విమర్శించారు. నాడు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి ప్రస్తుతం అడ్డగోలుగా ప్రజల మీద బాధుడుగా భారం మోపిన కూటమి ప్రభుత్వం తీరు హేయంగా ఉందని వారు ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వారి ఆదరణలో ప్రజాగర్జనగా వైఎస్ఆర్సీపీ నేతలు పట్టణంలోని టీవీ స్టేషన్ సమీపంలో గల వైఎస్ఆర్ విగ్రహం నుండి 60 అడుగుల రోడ్డు మీదుగా విద్యుత్ శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయం ముందు వారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టే విధంగా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్పై గతంలో చంద్రబాబు నాయుడు గారు అసలు నేను కరెంటు పెంచని 5 సంవత్సరాలు తమ్ముళ్ళు అని ఎంతో గొప్పగా చెప్పిన ఈ మహానుభావుడు ఈరోజు సుమారుగా ట్రూ ఆఫ్ ఛార్జీలు అనే పేరుతో 15,482 కోట్లు 52 కోట్ల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి కుటుంబీకులను నడ్డి విరిచేలా ఈరోజు కరెంటు బిల్లులు వస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఒక్క పైసా కూడా పెంచనని చెప్పిన ఈ మహానుభావుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చిన 6 నెలల లోపలే ఎలా పెంచారని వైఎస్ఆర్ పార్టీ తరఫున, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం. బాబు గారు చెప్పేదొకటి, చేసేదొకటి. ఎన్నికలకు ముందు సూపర్ 6 అని చెప్పడం జరిగింది. కరెంటు బిల్లు పెంచడం ఉండదని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి పేద పిల్లలకు ఎంతమంది చదివితే అంతమందికి 15,000 తల్లికి వందనం అనే పేరుతో చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలు నిండగానే పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు సుమారుగా నెలకు 1,500 రూపాయలంటే 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ నిరుద్యోగ వృత్తి అని కూడా నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ప్రతి కార్యక్రమంలో కూడా ఇంకా చురుగ్గా పాల్గొనాలని మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు 3వ తారీఖు స్టూడెంట్స్ కోసం మళ్ళా ఒక ఉద్యమం పెట్టడం జరిగింది. దాన్ని కూడా జిల్లా వ్యాప్తంగా జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చేస్తున్నారు. విద్యార్థుల కోసం, మన పిల్లల కోసం మనం కూడా అందరూ నడవగట్టి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.